హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈసారి ఎండలైతే విపరీతంగా ఉన్నాయి కదండీ! ఇది ఏప్రిల్ 26న తీస్తున్న వీడియో అండి. లాస్ట్ ముహూర్తం. అంటే ఈ సంవత్సరం ముహూర్తాలు మే, జూన్, జూలైలో లేవంట కదండీ! ఏప్రిల్ 26న లాస్ట్ ముహూర్తం అనమాట. ఏప్రిల్ 28న కూడా ఏదో పెట్టుడు ముహూర్తం ఉందన్నారు. ఇదైతే ఏప్రిల్ 26న తీస్తున్న వీడియో అనమాట. ఒక చిన్న గృహప్రవేశం ఉందండి, దానికి వెళ్దాము. సరే, అది మీతో షేర్ చేద్దాము అనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ మధ్యన కొన్ని ఫంక్షన్స్కి వెళ్తున్నాను. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అసలు ఏ ఫంక్షన్స్కి కానీ దేనికి వెళ్ళట్లేదు అనేసి. ఈ మధ్యన వెళ్తున్నాను కానీ వీడియో అయితే షూట్ చేయలేదండి. చాలామంది వెళ్ళినప్పుడు అదేంటి వీడియో తీయట్లేదు అని అడుగుతున్నారు. సో అందుకనేసి సరే ఈసారి తీద్దాం కదా అనేసి వీడియో షూట్ చేస్తున్నాను. సరే, మీతో కూడా చాలా రోజులు అయిపోయింది కదా మాట్లాడి అనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. అండ్ గృహప్రవేశం వచ్చేసి నైట్ అనమాట. షాప్ వచ్చేసి 8కి క్లోజ్ అయిపోతుందండి. సో అక్కడ వేస్తున్న బ్లౌజు అర్జెంటుగా ఈరోజు నైటే డెలివరీ చేసేయాలన్నమాట. సో అందుకనే వాళ్ళందరికీ అవి చెప్పేసి నెక్స్ట్ ఏ బ్లౌజ్ ఇవ్వాలి అనేది చూసుకుంటున్నాను అనమాట. అంటే వర్కర్స్ అందరికీ కూడా వర్క్ ఇచ్చేసి వెళ్దాము అనేసి. వర్కర్స్ అందరూ కూడా 8 అయిపోయింది కాబట్టి టిఫిన్ చేయడానికి వెళ్ళారండి. సో ఈలోపు ఇండస్ వ్యాలీ నుంచి పార్సిల్ వచ్చిందనమాట. ఎందుకు ఖాళీగా ఉండటం, దీన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం అనేసి ఓపెన్ చేసి చూస్తున్నాను. యాక్చువల్లీ ఇండస్ వ్యాలీవి అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. స్టెయిన్లెస్ స్టీల్ అయితే చాలా చాలా బాగుంటున్నాయండి. ఇవి కూడా బాగుంటున్నాయి. అంటే క్యాస్ట్ ఐరన్ కూడా బాగుంటున్నాయి, కానీ అవి మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే అవుతుందండి ప్రతిసారి. అంటే అది వండిన ప్రతిసారి కూడా అది వెంటనే వాష్ చేసి వెంటనే ఇట్లా ఆయిల్ రాసి ఇట్లాగా కొంచెం కష్టమవుతుంది. అంటే హడావిడిగా వచ్చేస్తుంటాం కదా, ఒక్కరోజు మర్చిపోయినా సరే మళ్ళీ వెంటనే వెళ్ళేసరికి అదంతా కూడా తుప్పట్టేసినట్టు అయిపోతుంది. సో నాన్ స్టిక్ కొంచెం కష్టమవుతుంది, అదే క్యాస్ట్ ఐరన్ కొంచెం కష్టమవుతుంది. కానీ ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇది జస్ట్ పోపు వేసుకోవడానికే కదండి. ఇది అస్తమానం కడగాల్సిన అవసరం లేదు. ఆయిల్తో పోపు వేసుకొని మళ్ళీ అలాగే ఉంచేసిన ప్రాబ్లం ఉండదు. మనకి అవసరమైనప్పుడు కడుక్కోవచ్చు అనేసి ఇది మాత్రం తీసుకున్నాను అనమాట. క్యాస్ట్ ఐరన్లో తీసుకున్నాను. అండ్ ఎవరైనా మెయింటైన్ చేయగలను అనుకుంటే క్యాస్ట్ ఐరన్ చాలా మంచిదండి. మంచిదైతే మంచిది, కాకపోతే నేను మెయింటైన్ చేయడం అంటే కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో అందుకనేసి ఇదొకటి తీసుకున్నానండి. సో ఇదొకటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వెయిట్ ఉంటాయండి. ఇంకా నాకు వీటిలన్నిటిలోకి నచ్చింది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగా నచ్చిందండి. అది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, చాలా వెయిట్ ఉంటుంది, దాంట్లో ఏమీ మాడవు, చాలా బాగుంటున్నాయి. అండ్ ఈ రెండు తెప్పించాను అనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. దీంట్లో పాయసం చేసుకోవడానికి కానివ్వండి, పాలు మరగపెట్టుకోవడానికి కానీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇది వచ్చేసి పోపు కోసం అనమాట. సో నేను స్క్రీన్ పైన కోడ్ ఇస్తానండి. ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అండి ఇండస్ వ్యాలీ అనేది. దీంట్లో ఓన్లీ క్యాస్ట్ ఐరన్ ఇవే కాదండి, చెక్కకి సంబంధించినవి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అన్నీ చూడొచ్చు. ఏవి కావాలన్నా సరే ఇంచక్కా కొనుక్కోవచ్చు. ఇంకా టైం అయిపోతుందనేసి ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా రమా వాళ్ళ షాప్కి వచ్చేసానండి. ఇది రమా వాళ్ళ షాప్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి చాలా దూరం అండి వెళ్ళడానికి. సో అందుకనేసి అందరం కలిసి వెళ్దామా అనేసి ఇక్కడికి వచ్చానమాట. యాక్చువల్లీ రమా చాలా బిజీ అయిపోయిందండి. నేనన్నా 8:30 కన్నా ఇంటికి వస్తున్నాను, మా రమా అయితే 9:30కి వస్తుంది ఇంటికి. సో అంత బిజీ అయిపోయింది. ఒకళ్ళొకళ్ళం కూర్చొని మాట్లాడుకొని కూడా చాలా ఎప్పుడో ఒకసారి అనమాట. ఈ మధ్యకాలంలో శ్రీరామనవమికి ఊర్లో ఒక పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాము. లేకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. ఉదయాన్నే నేను వెళ్ళిపోతాను, రమ వెళ్ళిపోతుంది, నేను వచ్చేసరికి రమ ఉండదు. చాలా టైం అయిపోతుంది అనమాట. అసలు మాట్లాడుకోవడం కుదరట్లేదు. సో ఓకే, ఇక్కడ ఏంటంటే రమ స్విచ్ల గురించి చెప్తుంది. ఆ స్విచ్లు చూడక్క అద్దంలాగా ఉన్నాయి, మనం కూడా కనిపిస్తున్నాము, ఎంత క్లియర్గా కనిపిస్తున్నాము అని చెప్తుంటుంటే చూస్తున్నాను. అండ్ ఈ వీడియో తీయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారండి, మీరు ఎందుకు వీడియోస్ తీయట్లేదు, మీరు మాట్లాడుకోవట్లేదా, మీరు గొడవ పడ్డారా, మీరు ఎందుకు వీడియోస్ తీయట్లేదు అని అడుగుతున్నారు. గొడవ ఏమీ లేదండి, నేను చెప్పాను ఆల్రెడీ, ఇంతకు ముందు చెప్పాను. మా రమ, ఇది రమ వాళ్ళ షాపే అనమాట. రవి ఒక్కడే అయిపోతున్నాడు కదా, సో హెల్ప్ కోసం రమ కూడా వెళ్తుందనమాట. సో చూస్తున్నారు కదా, నైట్ 9:30 అవుతుంది. ఈ టైం దాకా కూడా బిజీగానే ఉంటారనమాట. సో రమ షాప్కి వెళ్ళటం వల్ల మేము వీడియోస్ తీయడం కుదరలేదు. అండ్ నేను బొటిక్కి వెళ్తున్నాను, కుదరట్లేదండి. సో అందుకనేసి వీడియోస్ తీయట్లేదు అనమాట. అండ్ మా రమ అయితే ఎన్ని విషయాలు తెలిసిపోయినాయో మా రమకి, అన్నీ కొత్తగా చెప్తుందనమాట. అంటే ఎప్పుడు షాప్ గురించి దాని గురించి మాట్లాడుకోము కదండి.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకున్న డౌట్లన్నీ అడుగుతూ ఉంటే మా రమ అన్నీ చెప్తా ఉందన్నమాట. అంటే పొడవుగా ఉంటాయి కదా, పొడవుగా ఉన్నాయి కదండి. ఇవన్నీ రౌండ్ లేవా? అంటే ఇవే కదా రౌండ్ తిస్తే పొడుగా వచ్చింది. వీటిని కూడా అంటే పైపులు అంటే నేను పొడవుగా ఉండే పీవీసీ పైపులు అక్క, పీవీసీ సిపివిసి పైపులు. అమ్మో మరమ్మకు అన్నీ తెలిసిపోతున్నాయి. ఇవి ఎవరు తీసుకెళ్ళరా రమ్మా దొంగతనం అంటే బరువు మొయ్యలేరనా? మొయ్యలేరు అని కాదు, మన ఏరియాలో ఎవరైనా తీసుకెళ్ళాలంటే దీనికి నిప్పలు ఎక్కించాలి. వల్ల ఎనపయ్యనేవి ఒక నిప్ప అవి ఎక్కించాలి. బోర్లోకి దించాలి అంటే దాదాపు అందరు మెకానికలు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అయితే మనమే నన్ను ఎట్లా తెలుస్తుంది? ఇవి మన ఎలా అయినా తెలుస్తుంది ఇది మంది అని. నేను ఇదే కంపెనీ ఉండదా ఏంది? లేదక్క, ఏముందరమ్మా అంత నల్లగా ఉంది, ఒక బ్లూ గీత ఉంది. మన పైపే కాదు, మన షాప్లో చిన్న అంత ఎల్బో అయినా మనం కొనుక్కుంటాము. మా రమ చూసారండి, ఇంతకుముందు రమ వీడియోస్లో మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి తేడా అబ్జర్వ్ చేశారా? ఎంత సౌమ్యంగా, ఎంత అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా అయిపోయిందనమాట. సో ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడన్నా సరే ఇంట్లో ఉన్నప్పుడు అంటే తను ఎక్కడుంది అని తను చెప్పక్కర్లేదండి, ఫోన్లోనే తెలిసిపోతుంది అనమాట. చాలా షాప్లో ఉంటే చాలా సౌమ్యంగా హలో అక్క ఏంటి ఇట్లా అడుగుతుంది అనమాట. ఇంట్లో ఉంటే వేరే టోన్ వస్తుంది అనమాట. సో షాప్కి వెళ్ళిన తర్వాత మా రమ చాలా సౌమ్యంగా అయిపోయింది అనమాట. సో ఆ పైపుల గురించి ఏంటో అంటే ఇంకా ఎవరో రావాల్సి ఉంది, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈలోపు ఇవన్నీ తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. యాక్చువల్లీ గృహప్రవేశం అని చెప్పాను కదండి, గృహప్రవేశము శ్రీగంధం అంటే ఒక పొలం శ్రీగంధం చెట్టు. సో అక్కడ ఇల్లు కట్టారు. ఏ అబ్బాయి దాని గృహప్రవేశం లాస్ట్ డే పాలు పొంగిస్తున్నారండి. యాక్చువల్లీ ఓన్లీ పాలు పొంగిస్తారేమో అనుకున్నాను, కానీ వ్రతం కూడా చేశారనమాట, పూజ కూడా చేశారు. సో ఇంకా పూర్తి అవ్వలేదు, అయినా సరే మంచి రోజు అనేసి ఇంక ఈరోజు పాలు పొంగిచ్చేసారనమాట. సో ఇక్కడికి వచ్చామండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ. అంటే మీకు చీకట్లో వీడియో ఏమీ తీయలేకపోయాను, కానీ ఎప్పుడన్నా డే టైం వెళ్ళినప్పుడు అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు వెళ్ళామండి ఇక్కడికి. సో శ్రీగంధం వెంచర్ అనమాట. అంటే శ్రీగంధం చెట్లు పెంచుతారండి, అవి మనం కొనుక్కోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత చాలా వాల్యూ ఉందంటండి శ్రీగంధం చెట్లకి, చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి అనేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట మా సైడ్ అయితే. ఇప్పుడు ఈ వెంచర్స్ అనేవి బాగా ఫేమస్ అయినాయి మా సైడ్. సో అదే వేస్తున్నారు అనమాట, శ్రీగంధం వెంచర్ వేస్తున్నారు. సో దానికోసమే ఇల్లు కట్టించారు, అక్కడే పూజ జరుగుతుందన్నమాట. సో పూజకి వెళ్ళాము. ఈ సంవత్సరానికి అంటే ఈ దానికి ఇదే లాస్ట్ ఫంక్షన్ అండి. ఈ మధ్యకాలంలో బాగానే ఫంక్షన్స్కి తిరిగాము, ఎండలకి విపరీతంగా తిరిగేసాము. రమాకి, నాకు, అరుణాకి అందరికీ కూడా జలుబులు చేసినాయి, దగ్గులు వచ్చినాయి. ఎండలు కదండి, ఎండల్లో విపరీతంగా తిరిగేసాము, వాటర్ తాగలేదు. సో అందరూ ఒకసారి మంచాన పడి మళ్ళీ కోలుకున్నాము అందరం, ఇప్పుడైతే బాగానే ఉన్నాము. అండ్ ఇంకొకసారి ఎప్పుడన్నా సరే డే టైంలో వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. అంటే ఇంకా చెట్లు అవి ఏమీ వేయలేదండి, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. సో అవన్నీ వేసిన తర్వాత ఒకసారి నేను మీకు ఇంతకుముందు ఎడవల్లిలో చూపించాను, గుర్తుందా? ఎడవల్లి అనేసి మేము వెళ్ళినప్పుడు చూపించేదాన్ని కదండి, శ్రీగంధం చెట్లు అనేసి. సేమ్ వెంచర్ని ఇక్కడ కూడా వేస్తున్నారనమాట. సో అక్కడికే వెళ్ళాము. అండ్ చాలా బాగుంటుందండి అసలు. ఇప్పుడైతే ఎడవల్లిలో అయితే చెట్లన్నీ పెరిగిపోయి అసలు ఎంత బాగుందో. సో ఇది కూడా అట్లానే అవుతుంది అనమాట. సో దానికోసమే స్టార్టింగ్ అనమాట. ఇల్లు కట్టిస్తున్నారు, పాలు పొంగిచ్చేసారు. సో ఏమీ లేదండి, జస్ట్ అంటే చాలా రోజుల తర్వాత వీడియో తీయడం కాబట్టి అసలు వీడియో తీయాలన్న సంగతి కూడా మర్చిపోయేదాన్ని అనమాట. సో ఈ మధ్యకాలంలో చాలా తక్కువ కదా వీడియోస్ తీయడం. సో ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. చాలామంది డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మేము మాట్లాడుకోకపోవడం అది ఏమీ లేదండి. సో పని వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాము అంతే. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.